వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి రోజు రంగులు ఇవన్నీ ఇలా పెట్టి కూర్చుని అమ్ముతుంది ఏంటి అని అనుకుంటున్నారా? అస్సలు అయితే లేదండి, అలా అయితే అమ్మట్లేదు. కానీ నేనైతే ఈరోజు మార్నింగ్ 10 నుండి ఇప్పుడు వరకు చేసిన ప్రయోగం ప్రకారం రంగులు ఎలా తయారు చేసుకోవాలి, ఏం చేయాలి అనేది అయితే నేను బాగా కనిపెట్టాను. అంటే ఈ రంగులు ఇప్పుడు కలర్స్ ఎందుకు, ఈ కలర్స్ అన్ని మనకి ఎందుకు అని అనుకుంటున్నారు. ఈ కలర్స్ అనేవి ఇప్పుడు January 1st వస్తుంది కదా, January 1st అందరూ న్యూ ఇయర్ కి ముగ్గులు వేసుకుంటాం. అండ్ మనకి సంక్రాంతి స్పెషల్ ముగ్గులు పోటీలు అవి జరుగుతాయి కదా, సో వాళ్ళ కోసం అనేది నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగ రంగులు అనేవి ఇలా కలర్స్ అనేవి నేను తయారు చేయడం అయితే చూపించాలని అనుకుంటున్నాను. నేను మార్నింగ్ నుండి ఇప్పుడు వరకు చేసిన ప్రయోగం ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవైతే నేను బయట నుంచి తెచ్చుకున్నాను. ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ అయితే నేను బయట నుంచి అయితే తెచ్చుకున్నాను. ఈ కలర్స్ వచ్చేసి వీటిలో అయితే ఇసుక కలుపుదామని అయితే నేను తీసుకున్నాను ఫస్ట్. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే వేరే వేరే ఛానల్స్ లో ఏంటంటే కలర్స్ ఇలా కలపాలి, అలా కలపాలి, ఇవన్నీ కలపాలి అని చెప్తున్నారు. అంటే నేను నా సొంతంగా ఏదో ట్రై చేద్దాం అనేది అయితే నేను ఒకటైతే ట్రై చేశాను. అదేంటంటే మనందరికి ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం అనేది ఇస్తారు. ఒకసారి చూడండి, ఇంకో రేషన్ బియ్యం మన అందరూ కూడా యూజ్ చేస్తాం కదా. సో ఇదే రేషన్ బియ్యంతో ఈరోజు నేను కలర్ తయారు చేయడం అయితే చూపిస్తాను. ఈ రేషన్ బియ్యంతో నేను కలర్ తయారు చేయడం అయితే చూపించాలని అనుకుంటున్నాను. సో వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఈ రేషన్ బియ్యం వచ్చేసి మనకి ఇస్తారు కదా, మనకి రేషన్ బియ్యం అనేది ఇస్తున్నారు. చాలా మంది తింటారు, మా సైడ్ కూడా చాలా మంది ఇవైతే ఇవే మెయిన్ గా తింటారు. ఇప్పుడు అయితే అండ్ షుగర్ కూడా చాలా మంచిది. ఎవరైనా యూజ్ చెయ్యట్లేదు అనే వాళ్ళు అయితే చేయనైతే కొద్దిగా ఇప్పుడు మనకి ఎంత పడుతుంది మన ఒక్కరికి ముగ్గురికి కాబట్టి కొంచెం అయితే. అండ్ మన ఒక్కరికి ఫుడ్ కాదు కదా, ఒక బియ్యంతో ముగ్గులు పెట్టడం వల్ల చాలా కీటకాలు అనేవి తింటాయి కాబట్టి సో అందుకనేసి నేను ఇలా వేరే వేరే కెమికల్స్ ద్వారా కాకుండా ఇలా రేషన్ బియ్యంతో తయారు చేయడం అనేది ఈరోజు అయితే చూశాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి రేషన్ బియ్యం వచ్చేసి ఇలా అయితే మిక్స్ పెట్టుకోవాలి. ఒకసారి మీరు కూడా చూడండి, మిక్స్ ఎలా కొంచెం ఇలా గొరుకుగా అయితే పెట్టుకోవాలి. ఒకసారి వేరే ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి. ఇవి చూడండి ఒకసారి, ఇలా గొరుకుగా అయితే ఉండాలి రేషన్ బియ్యం. నేనైతే ఇలా మిక్స్ పెట్టేశాను. ఇలా గొరుకుగా అయితే ఉండాలి. అంటే గొరుకుగా ఉండాలి అని ఎందుకు అన్ని సార్లు చెప్తున్నానంటే నేను మెత్తగా ఉన్న దాంట్లో కూడా ట్రై చేశాను. ఒకసారి చూడండి, ఇదైతే వరి పిండి కానీ అవ్వలేదు. ఇది జస్ట్ చూడండి, ఇదైతే నోక చూడండి ఎంత బాగా జరిగింది. ఇది అయితే ఒకే కలర్ లో ఉంది కదా, కానీ ఇది నేను ఓన్ గా ప్రిపేర్ చేసింది, ఓన్ గా నేను తయారు చేసింది. ఇదైతే కొన్నది. ఓన్ గా ప్రిపేర్ చేయడం మీరు ఎదుర్కొంటా నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఎల్లో కలర్ అయితే నేను ఎదుర్కొంటానే ఓన్ గా అయితే ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఇవే వీటితోటి నేను January 1st అనేది 31st December 31st నేను హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఇదే కలర్స్ అయితే నేను ఆ ముగ్గులు పెడతాను. సో అండ్ సంక్రాంతికి కూడా నేను ముగ్గులు పెడతాను. ఆ వీడియో కూడా వస్తుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే వీడియోకి లైక్ చేసి మీరు చూడడం వల్ల ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్, మా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఏవైనా టిప్స్ ఏమైనా కావాలంటే టిప్స్ కూడా ఈసారి నుంచి టిప్స్ కూడా ఇస్తాను. అలాంటి టిప్స్ ఏమైనా కావాల్సినవి అవన్నీ అయితే మీరు అండ్ మీ ఫ్యామిలీ చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో కూడా లైక్ చేయండి. ఇదైతే
ఏమీ రాలేనట్టు కనిపిస్తుంది కదా. కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ అయితే ఇంత తీసుకుంటే ఎక్కువగా పడిపోతాయి. సో కొంచెం వాటర్ అయితే పొడిపొడిగానే ఉంటుంది. ఎక్కువగా వేయం కాబట్టి చూడండి ఒకసారి కలర్ ఎంత బాగా కలర్ వచ్చిందో. ఒకసారి మీకు కూడా చూడండి, కనిపిస్తుంది అందులో. వీడియోలో ఎలా కనిపిస్తుంది అయితే నాకైతే తెలియదు. కనిపించట్లేదని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసాను. చూసారు కదా, ఇలా అయితే ఒక కలర్ రెడీ చేసేసాను. ఇది మనం కొనుక్కునే కలర్స్ కంటే చాలా 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 బెటర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ మనకి మన హ్యాండ్స్ కి మనకి అండ్ బయట తినే కీటకాలు ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు అండ్ పక్షులు, వాటికి కూడా ఎలాంటి హాని ఉండదు. ఎందుకంటే ఇది ఫుడ్ కలరు, ఇది వేరే ఏం కాదు. ఇది వచ్చేసి ఫుడ్ కలరు. సో ఫుడ్ కలర్ తినడం వల్ల అయితే పక్షులకి వాటికి కూడా మనం ఫుడ్ పెట్టిన వాళ్ళని అవుతాం తప్పితే ఏమీ వాటికి కూడా హాని చేసింది అయితే ఏమీ ఉండదు. సో ఇలాంటి నేచురల్ కలర్స్ తో అయితే మనం ముగ్గుల్లో వేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. పక్షులకి వాటికి అయితే ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, కీటకాలకి వాటి చిన్న చిన్న జీవులకు కూడా మనం ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. ఇంకా డార్క్ గా కావాలనుకుంటే ఇంకా డార్క్ గా కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి చూడండి, ఇంకా కలర్ ఇలాంటి ఇంకో కలర్ కూడా కలుపుతాను. ఈ కలర్ వచ్చేసి ఇలా వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చి వేరే కలర్ కలుపుతాను. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్. ఇది కూడా నేను 10 రూపీస్ కే తీసుకున్నాను. బయట వచ్చేసి ఇది కూడా 10 రూపీస్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇది కూడా ఫుడ్ కలర్, ఎల్లో కలర్ యూజ్ చేస్తారు కదా, సేమ్ అదే ఎల్లో కలర్. ఇది కూడా నేను ఎల్లో కలర్ కి యూజ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది కూడా ఎలా యూజ్ చేస్తున్నాను అనేది. చేసుకోవచ్చు, ఒకటి మిక్స్ చేసుకుంటే. నా చిన్నప్పుడు మా పిన్ని అయితే కొన్ని కలర్స్ కొని మిగతావన్నీ అయితే మిక్స్ చేసేది, ఒక కలర్ నుంచి ఒక కలర్ కి. పిన్నికి ఈ వీడియో చూస్తే మాత్రం ఎవరిని అని చెప్పాను అయితే మా పిన్నికి అయితే తెలుస్తుంది, మా పిన్నికి కూడా గుర్తొస్తుంది. మా పిన్నికి మ్యారేజ్ అవ్వకముందు అయితే ఇలా కలర్స్ కొంచెం కొద్ది కలర్స్ తీసుకుని ఇలా అయితే కలిపేది. ఇదిగో చూసారు కదా, ఎల్లోలా కనిపిస్తుంది. ఇది ఎల్లో. ఎలాంటి హాని ఉండదు, ఎలాంటిది భయం కూడా ఉండదు. సో మనం యూజ్ చేయొచ్చు ఇవి.
వాటర్ వేసాను కలర్ రావడం కోసం. వాటర్ వేయకపోతే కలర్ రాదు కదా, సో కలర్ రావడం కోసం వాటర్ కూడా వేసాను. అండ్ వాటర్ వేసినా ముద్దగా అయిపోతుందని అనుకోకండి, వాటర్ వేసినా కూడా పొడి పొడిగానే ఉంటుంది. ఒకసారి నేను కలుపుతుంటే మీకు తెలుస్తుంది, చూడండి. ఒకసారి నేను కలుపుతుంటే మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి చూడండి ఎలా వస్తుందో. రెడ్, ఎల్లో, గ్రీన్ ఈ కలర్స్ అయితే చూడండి ఒకసారి ఎంత బాగా కలిపాను. నేను ఎలాంటి కెమికల్స్ లేకుండా అయితే ఈ కలర్స్ అయితే కలిపాను. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ వైట్, ఈ రేషన్ బియ్యం ఉంటుంది కదా, రేషన్ బియ్యం మిక్సీ పెట్టేసుకుంటే ఇలా వైట్ నోక్ అవుతుంది కదా, ఈ వైట్ నోక్ ని ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ ఒకటి ఒకటి యూస్ చేసి, కలర్స్ అనేవి యూస్ చేసి నేను ఈ కలర్స్ మనకి ప్రతి రేషన్ స్టోర్ లో దొరుకుతాయి. ఫుడ్ కలర్స్ ఎలాంటి ఇబ్బంది కూడా ఉంటుంది ఫుడ్ కలర్స్ లో. సో ఈ ఫుడ్ కలర్స్ ద్వారా అయితే నేను ఈ కలర్స్ అన్ని, ఈ కలర్స్ 3 అయితే తీసుకున్నాను. అండ్ ఇలాంటి వాటి వల్ల అయితే ఇలాంటి వాటి వల్ల అయితే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మనకి. ఇలాంటివి కలుపుకోవడం వల్ల అయితే మనకి పరివర్తన వాతావరణంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అండ్ ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవన్నీ. మనకి ఎక్కువగా కలర్స్ లో కావాల్సినవి గ్రీన్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కావాల్సి, మనం కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. సో అందుకని మనం తక్కువగా తీసుకున్నా కానీ ఇలా అయితే చేయొచ్చు. ఈజీగా అయితే కలర్స్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా, ఎక్కువ మనీ అంతా వేస్ట్ అయినా. చిన్నప్పుడు అంతా మా అమ్మ ఎందుకు కలర్స్ జనవరి 1st కి నేను హ్యాపీ న్యూ ఇయర్ అనేది అయితే రాస్తానంటే, కలర్స్ ఎందుకు బయట మట్టిలో కలిపేయడమే కదా, దానికి ఎందుకు అంత కాస్ట్ అనేసి అయితే మా అమ్మ అనేది మామూలుగా ముగ్గుతో పెట్టుకోవాలని. అండ్ ఇప్పుడైతే కలర్స్ తీసుకుంటాను, కానీ ప్రతి ఇయర్ అయితే నేను ఎక్కువ కలర్స్ కోసం అయితే ఇవి కూడా యూజ్ చేస్తాను. అండ్ కొన్ని కలర్స్ కోసం అయితే తీసుకుంటాను బయట అయితే, కానీ ఇయర్ అయితే బయట తీసుకోవాలని అయితే అనుకోలేదు. కానీ బయట ప్రతి కలర్ అయితే ఇలా అయితే కలపడం అయితే ట్రై చేశాను. అండ్ ఒకటి అయితే వచ్చింది. చాలా ఇంకా కలర్స్ అయితే పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రతిదీ అయితే పార్ట్ 2 అనేది అప్లోడ్ చేస్తాను. ఎలా కలిపాను ఏంటి అనేది అయితే పార్ట్ 2లో అయితే వస్తుంది. అండ్ పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కరు పార్ట్ 2 చూడండి. అండ్ ఎక్స్పెషల్లీ ఇంకోటి చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకి కార్తీక మాసం అనేది దీపాలకి కోసం, దీపాలు ఎక్కువగా పెట్టాలి అనేసి అయితే కార్తీక మాసం అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు, ఎక్కువ దీపాలు పెట్టాలని. ఈ ధనుర్మాసం అనేది అంటే మన పండగ సంక్రాంతి అనేది ముగ్గుల కోసం. మనం ఎంత ముగ్గులు పెడతామో అంత బాగుంటుందని అంటారు. కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ ధనుర్మాసంలో అంటే ఈ సంక్రాంతి నెలలో, మన సంక్రాంతి నెలలో అయితే ఎన్ని ముగ్గులు పెడితే అంత మంచిదని అంటారు. ఇంటి ముందు ఎప్పుడు ముగ్గు, ఈ నెల అంతా ముగ్గు ఉండాలని అయితే అంటారు. కానీ వర్షాలకైతే ముగ్గులు ఉండవు అనుకోండి, కానీ మనం జనవరి 1st సంక్రాంతి ఆ టైంలో అయితే ముగ్గులు అయితే పెడతాము. కానీ దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? ముగ్గు అంటే ఏదో తీసుకొచ్చాము, పెట్టేసాము, కలర్స్ వేసేసాము అదని అనుకుంటారు చాలా మంది. కానీ చాలా క్రిమి కీటకాలకి అండ్ ఇంకా పక్షులకి వాటికి మనం ఫుడ్ పెట్టడం అండ్ మనం ముగ్గులు వేయడం అంటే అది మనం ఒక వరిపిండి ఆడించుకుని, లేదంటే ఒక వరిపిండి వేయాలి ముగ్గు అనేది. అంతేగాని ఇప్పుడైతే అలా వెయ్య